మైపాడ్ గేట్ సెంటర్లోని కేపీఆర్ మండపం వేదికగా శనివారం జరిగిన కూటమి రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ భారీ జన సందోహంతో ప్రజా జాతరను తలపించింది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల రాక్షస పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతే నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపార అనుభవం, ఐటీ మంత్రి లోకేష్ అద్భుత విజన్తో దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25% ఏపీకి రాబట్టి సుపరిపాలన అందిస్తున్నారని కూటమి నేతలు చాటి చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై నాడు జగన్ ప్రభుత్వం విషం చిమ్మిందని విమర్శించారు. అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ మీటింగ్లు పెట్టమని ఆదేశించడం ఇది ప్రభుత్వం తరఫున జరిగే మీటింగు. మీ అందరికీ తెలుసు, 2014లో మన కంబైన్డ్ స్టేట్ రెండుగా విడిపోయింది. ఒకటి తెలంగాణ, రెండవది ఆంధ్రప్రదేశ్. మనకేదైతే అంతకుముందున్న క్యాపిటల్ తెలంగాణకి వెళ్ళింది. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ప్రజల యొక్క సగటు ఆదాయం ఎక్కువ అంటే ఈరోజు హైదరాబాద్. మీకు తెలుసో తెలీదో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజల యొక్క సగటు ఆదాయం ఎక్కువ అంటే బాంబే, ఢిల్లీ కాదు, హైదరాబాద్ నగరం. అలా కావటానికి కారణం ఏంటంటే మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో విజన్తో ఆ రోజు హైదరాబాద్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఈ విడిపోయిన రాష్ట్రం 2014లో ఆ రోజు ప్రభుత్వం ఏర్పడటం, ఆదాయం తక్కువ, మనకు ఆదాయం అంతా ఎక్కడైతే క్యాపిటల్ సిటీ ఉంటుందో అక్కడే ఉంటుంది. ఈరోజు మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రకు ఆదాయం ఎక్కడ వస్తుందంటే బాంబే నుంచి వస్తుంది. కర్ణాటకకి ఎక్కడి నుంచి వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. అదేవిధంగా తమిళనాడుకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే చెన్నై నుంచి వస్తుంది. ఈరోజు మహారాష్ట్రకు వచ్చే ఆదాయంలో, మహారాష్ట్ర రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70% ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది. 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తే దాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. ఇదంతా జరగటానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు లాంగ్ విజన్తో హైదరాబాద్ డెవలప్ చేయటం. అదేవిధంగా 2014-19లో కూడా వారి పరిపాలన అనేక ప్రాజెక్టులు టేకప్ చేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారింది. ఆ మారటానికి కూడా కారణం ఏంటంటే గత ముఖ్యమంత్రి ఒక ఛాన్స్ అని, గత ముఖ్యమంత్రి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రజలు ఇచ్చారు. అయితే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా జరిగిందో తెలుసు. రాక్షస పరిపాలన. తెల్లవారు లేస్తే టీవీల్లో ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని 5 గంటలకే తెల్లవారు పోలీసులు చింట్లోని చిత్తుకోపోతారా, ఇటువంటి న్యూస్ చెబితే ఏముండే కాదు. మీకు అందరికీ తెలిసిందే. అయితే 2019, 24లో ఈ రాష్ట్రం అన్ని విధాలా నాశనమైంది. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సగటున యావరేజ్న ఒక వ్యక్తికి వచ్చే ఇన్కమ్ హైదరాబాద్కి వచ్చిందంటే కారణం ఏంటంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కలంతా ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి. ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళు ఇన్కమ్ పెరిగినప్పుడు వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి.
ప్రొడక్షన్ తయారై ప్రొడక్షన్ సేల్ చేస్తే ప్రొడక్షన్ సేల్ చేసినప్పుడు జిఎస్టీ కడతాం. జిఎస్టీలో 50% రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఒక్కటే మార్గం, ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ తప్పితే ఇంకేం చేసినా ఆ రాష్ట్ర ఆదాయం పెరగదు. రాష్ట్ర ఆదాయం రావాలంటే ఇండస్ట్రీస్. ఈరోజు అమెరికా అవన్నీ వెల్ డెవలప్డ్, ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది అక్కడ. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో ఇండస్ట్రీస్ రాబట్టి వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. దాన్ని దూరదృష్టిలో పెట్టుకొని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు హైదరాబాద్ నగరంలో అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. వాటి ఆదాయం ఈరోజు అడిచేది. అయితే 14-19లో మనం ఏదైతే ఇండస్ట్రీస్ తీసుకొచ్చామో అవన్నీ వెళ్ళిపోయినాయి, భయపడి వెళ్ళిపోయినాయి. ఎగ్జాంపుల్, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దేశ విదేశాలు మన యువ నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు తిరగటం, వారి మీద నమ్మకంతో ఈరోజు గత సంవత్సరం భారతదేశంలో వచ్చిన అన్ని రాష్ట్రాలకు వచ్చిన ఇండస్ట్రీస్ తీసుకుంటే 25%, అంటే 4వ వంతు మన ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్కే. అయితే ఇవన్నీ వీటన్నిటి వల్ల వెంటనే ఆదాయం రాదు, మీకు అందరికీ చెప్తున్నాను. వీటి మీద ఆదాయం రావాలంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు పడుతుంది. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయటం అంటే మనం పర్మిషన్ ఇవ్వగానే వాళ్ళు స్టార్ట్ చేసేదానికి 1 ఇయర్ పడుతుంది, ప్రొడక్షన్ వచ్చేదానికి 3 ఏళ్ళు పడుతుంది, సేల్స్ మొదలుపెట్టిన తర్వాత ఆ వస్తువులు అమ్ముతూ ఉంటే వాటి మీద జిఎస్టీతో ఆదాయం వస్తుంది. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఆదాయం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా టైం తీసుకుంటాయి. ఈరోజు 25% ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వచ్చినాయన్నా అంతటి సరిపోదు, వెయిట్ చేయాలి. కనీసం మరొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేస్తే అప్పటి నుంచి ఇన్కమ్ పెరుగుతుంది. ఈ విధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దేశ విదేశాలు తిరిగి తీసుకొస్తున్నారు. దానికి కేంద్రంలోని గౌరవనైన ప్రధానమంత్రి గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని ఇండస్ట్రీస్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని వస్తాయి. ఈరోజు గూగుల్స్ మనకు విశాఖపట్నంకి వచ్చిందంటే కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్. అనేక ఇండస్ట్రీస్ ఈరోజు మనకు కావాల దగ్గర ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం చేసిన సపోర్టే. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అటు కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో పెట్టాం. మేనిఫెస్టోలో తీర్చాలంటే డబ్బులు కావాలి. కానీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళింది. ఈ ప్రభుత్వం ఆ 10 లక్షల కోట్లు తీరుస్తూ ఈరోజు కేంద్రం దగ్గర నుంచి సహాయం తీసుకుంటూ ఈరోజు 1 by 1 ముందుకు పోతున్నాం. ఈరోజు పెన్షన్స్ కావచ్చు 3,000 నుంచి 4,000 ఇస్తున్నాం. 65 లక్షల మందికి ఇస్తున్నాం. 65 లక్షల మందికి, ఒకరికిద్దరు కాదు. సంవత్సరానికి అయ్యేది 34,000 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరానికి అయ్యేది పెన్షన్స్లో కేవలం 34,000 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్స్ లేవు. ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఈ రాష్ట్రంలోనే. అదేవిధంగా వికలాంగులకు కానీ లేదా బెడ్ మీద అటెండర్ సపోర్ట్ కావాల్సింటే వాళ్ళకి 15,000 ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా చేయటం. అదేవిధంగా తల్లికి వందనంలో 67 లక్షల మంది పిల్లలకి ఇస్తున్నాం. 67 లక్షలు, 1, 2 కాదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. ఇప్పుడే ఒక కుటుంబంలో 5 మంది పిల్లలకి పెన్షన్ ఇచ్చినట్టు కమిషనర్ గారు ఇప్పుడు తీసుకొచ్చారు. 67 లక్షల మందికి ఇస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ ఇవ్వటంలా. ఇది ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టింది.
ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్స్ ముందు చెప్పాం. 3 సిలిండర్లు ఎలక్షన్స్ ముందు చెప్పాం. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 20,000 రూపాయలు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఇమాములకు కావచ్చు, మౌజన్లు కావచ్చు, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు 1, 2 కాదు. ఒక ప్రభుత్వం నడపాలంటే అటు సంక్షేమం ఉండాలి, ఇటు డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా ఉంటే మన పిల్లల యువతకి భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు అంధకారం. అదేవిధంగా పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత లిఫ్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ముందుకు పోలేరు. అందువల్ల ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండింటిని 2 కళ్ళుగా భావించి ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు లేకపోయినా, ఖజానా ఖాళీ అయినా ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వంతో సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అందుకే ఒక మంచి రాజధాని కట్టాలి. ఒక రాజధాని ఉంటే రాష్ట్రానికి ఈరోజు హైదరాబాద్, తెలంగాణకి ఏ విధంగా అయితే హైదరాబాద్ ఆదాయాన్ని ఇస్తుందో, తమిళనాడుకి ఎట్లయితే చెన్నై ఆదాయాన్ని ఇస్తుందో, కర్ణాటకకి ఏ విధంగా అయితే బెంగళూరు ఇస్తుందో, మహారాష్ట్రకి ఏ విధంగా అయితే బాంబే ఇస్తుందో, అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి. అక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ కావాలి, మిగతా అన్ని జిల్లాలకి పంచాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు రాజధాని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ప్రపంచంలో ఉన్న రాజధానుల్లో టాప్ 5లో ఒకటి కట్టాలని నిర్ణయించారు. ఇది మాటలు కాదు, నేను అనేక దేశ విదేశాలు తిరిగా. నిన్న కూడా యాక్చువల్గా సింగపూర్, మలేషియా రాత్రి వచ్చా. అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా. గవర్నర్ ముఖ్యమంత్రి గారితో పోయాను ఎన్నోసార్లు. అక్కడ ఆ దేశాల్లో ఉండే రాజధానులన్నీ స్టడీ చేశాను. నాకు ముఖ్యమంత్రి గారు ఒకటి ఇచ్చారు ఎక్సైజ్, నారాయణ ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని మనకు కావాలి, దీన్ని చూడటానికి అందరూ రావాలి, అదొక టూరిజం ప్లేస్ కావాలంటే ఈరోజు అదే విధంగా జరుగుతుంది. ఎవరు ఊహించినంత విధంగా ఈరోజు అమరావతి రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ 5 టవర్లు, ఒక్కొక్కటి 48 అంతస్తులు, 50 అంతస్తులు, డయాగ్రిడ్ టెక్నాలజీ. భారతదేశంలో ఎక్కడ కూడా టెక్నాలజీ లేదు. భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా డయాగ్రిడ్ టెక్నాలజీ లేదు. మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కడుతున్నాం. అసెంబ్లీ హైట్ 250 మీటర్ల హైటు, 250 మీటర్లు. 40 రోజులు అసెంబ్లీ ఉంటుంది, మిగతా రోజుల్లో దాన్ని ఖాళీగా ఉంచకూడదు, అదొక టూరిజం ప్లేస్ కావాలని ముఖ్యమంత్రి గారు చెప్తే 250 మీటర్ల హైట్తో దాన్ని డిజైన్ చేశారు. పైకి లిఫ్ట్ పోతుంది, పబ్లిక్ పైకి పోయి సిటీ అంతా చూడొచ్చు. అలా ఈరోజు అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది. దాదాపు 60,000 కోట్ల రూపాయలు టెండర్లు ఇచ్చి జరుగుతున్నాయి. 60,000 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. దానికి కూడా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్లో. వాళ్ళలా గత 5 సంవత్సరాల్లో వాళ్ళని కొట్టడం, అరెస్ట్ చేయటం, కేసులు, సుప్రీంకోర్టు దాకా పోయారు. మళ్ళా ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే మా పరిస్థితి ఏంటంటే, వాళ్ళు రాజధాని మార్చకుండా చట్టం చేయమంటే, చట్టం చేయాలంటే కేంద్రం చేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చట్టం చేస్తానని పార్లమెంట్లో పెడితే, పార్లమెంట్లో బిల్లు పెడితే, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని బిల్లు పెడితే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు చేతులు ఎత్తినాయి. అన్ని పార్టీలు, ఒక్క పార్టీ తప్ప, ఒకే ఒక పార్టీ, మన గొడ్డల పార్టీ. అది కూడా వాళ్ళు పార్లమెంట్లో బయటకు వెళ్ళిపోయారు. అగెన్స్ట్ వాళ్ళు బయటకు వెళ్ళారు. ఏం చేస్తారు? ఆయన ఉన్న అన్ని పార్టీలు చేతులు ఎత్తినప్పుడు వాళ్ళు ఏం చేయలేక బయటకు వెళ్ళారు. సరే, పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోతే
ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి తీసుకొచ్చారు. మచిలీపట్నం విజయవాడ మధ్య అమరావతి కడతామని. ఆ రోజే పార్లమెంట్లో అటు బిల్ పాస్ అవుతుంది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అంటే ఒక సైకో, అది సైకో. ఎందుకంటే అమరావతియే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ఫిక్స్ అయిపోతుంది. ఆడ పార్లమెంట్లో బిల్ చేస్తున్నారు, పార్లమెంట్లో బిల్ చేసి ఇంకెవరు మార్చలేరు. ఆ టైంలోనే ప్రెస్ మీట్ పెట్టి మచిలీపట్నం విజయవాడ మధ్య రాజధాని కడితే బాగుంటుందంటాడు. 60,000 కోట్ల రూపాయలు ఒకటి జరుగుతున్నాయి. అది ఎవరి డబ్బు? ప్రజాసొమ్ము. అంటే అమరావతి కట్టేసిన తర్వాత మళ్ళా మారుస్తానంటాడు. అసలు అంటే మనిషికి స్టెబిలిటీ లేక ఏదో ఒకటి మాట్లాడాలని. ఏదేమైనప్పటికీ అమరావతి రాజధాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2028 ఆగస్టుకి అయిపోతుంది. 28 పోలవరం అనేది 2014-19లో పరుగులు పెట్టించారు ముఖ్యమంత్రి గారు. పరుగులు ప్రతి సోమవారం అమరావతి డే అని పెట్టి ప్రతి సోమవారం రివ్యూ చేశారు. అయితే గత ప్రభుత్వం మళ్ళా దాన్ని నిర్విరామం చేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర సపోర్ట్, ఎందుకంటే మొత్తం కేంద్రం ఫండ్ చేస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఈరోజు ఎంతో వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ పుష్కరాల లోపల దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. అంటే ఒక కుటుంబంలో 15,000 జీతమో లేకుంటే ఏదైనా వ్యాపారం ఆదాయం వస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. బాడీకి ఎంత, లేదు ఈఎంఐ ఇంటి ఎంత కట్టాలా, పాలవాడికి ఎంత ఇవ్వాలా, పిల్లలకి చదువులకి ఎంత, ఏదైనా బాగలాగా వస్తే ఎంత, ఇట్లా ఆ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. 10,000 వచ్చినట్టు ప్లాన్ చేస్తారు, 20,000 వచ్చినట్టు చేస్తారు, 1,00,000 వచ్చినట్టు చేస్తారు. అదేవిధంగా ఒక ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని డిఫరెంట్ హెడ్స్లో ప్లాన్ చేయాలి. అదే ఫైనాన్షియల్ మినిస్ట్రీ. ముఖ్యమంత్రి గారు చేయాల్సిన గైడ్లైన్స్ అదే. మన రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుంది, ఫైనాన్స్ మినిస్టర్ గారు దీంట్లో మన ప్రయారిటీ ఇది, రాష్ట్రం డెవలప్ కావాలి ఒకటి, రెండోది సంక్షేమం చేయాలా, బ్యాలెన్స్ చేయండి అని ఆర్థిక వ్యవస్థని ముఖ్యమంత్రి గారే గైడ్ చేయాలా. ఈరోజు మన ముఖ్యమంత్రి గారే గైడ్ చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో మొత్తం చిన్న భిన్నం. ఎంత చిన్న భిన్నం అంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 14-19 విదేశాఖ నేను మంత్రిని. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. ఇలా యూజీడీ డ్రింకింగ్ వాటర్కి నెల్లూరుకి 1,100 కోట్లు కావాలంటే హట్కోలోను ఇప్పించారు 1,100 కోట్లు. అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కట్టేటట్టుకి ఇచ్చారు గ్యారంటీతో. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కట్టలేదు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ మున్సిపల్ కార్పొరేషన్ 1,100 ఎక్కడ కడతారు సార్, సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం రావట్లేదు, 95 కోట్లు ఖర్చు అంటే వెంటనే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కట్టేటట్టుగా దాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయించాం. అసెంబ్లీలో దాన్ని యాక్సెప్ట్ చేయించాం. 1,100 కోట్లలో 960 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19లో మనం 960 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ బ్యాలెన్స్ ఖర్చు పెట్టేస్తుంటే 140 కోట్లు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడూ అయిపోయిండేది, బ్రహ్మాండంగా ఉండేది. దోమలే నగరం అయ్యేది, సంగం బ్యారేజ్ నీళ్ళు వచ్చేది. లాస్ట్ గవర్నమెంట్ దాన్ని మన మీద కోపంతో పక్కన పెట్టేసింది. అదే ఆర్థిక అంటే ఆ 140 కోట్లు కూడా నేను శాంక్షన్ చేయించున్నాను. 1,100 కోట్లు శాంక్షన్ చేయించాం, 960 వాడేసాం. ఇంకా 140 తీసుకొని ఖర్చు పెట్టడమే. తీసుకొని ఖర్చు పెడితే చక్కగా దోమల్ని నగరం అయింది. కానీ లాస్ట్ గవర్నమెంట్ 140 కోట్లు తీసుకోవాలా, వదిలేసింది, పని చేయలే. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే టేకప్ చేయడానికి డబ్బులు లేవు. ఎందుకంటే ఆ 140 కోట్లు పోయింది, దాని టైం ఎక్స్పైర్ అయిపోయింది.
మళ్ళా నేను 140 కోట్లు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్టేజ్లో లేదు. మళ్ళా హట్టుకోకపోతే వాళ్ళు కూడా ఏంటంటే మాకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తేనే ఇస్తా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. స్టేట్ కూడా గ్యారంటీ ఇవ్వాలంటే మళ్ళీ దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి వాళ్ళు ఇవ్వలేరు. మనం పోయి ఒక బ్యాంకులో లోన్ తెచ్చుకోవాలంటే ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేరు కదా.